మనమందరం సముద్రం పైన అలాగే చెరువుల పైన బ్రిడ్జిలను చూసే ఉంటాం. మనమందరం కూడా ఆ బ్రిడ్జిల పైన నుంచి వెళ్ళే ఉంటాం. మరి మీరు ఎప్పుడన్నా సముద్రంలో నీళ్లు ఉంటాయి కదా, అలాగే చెరువులలో కూడా నీళ్లు ఉంటాయి కదా, మరి నీటిపైన ఈ బ్రిడ్జిలను ఎలా నిర్మిస్తారు అని ఆలోచించారా? హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం అసలు సముద్రం పైన బ్రిడ్జిలను ఎలా నిర్మిస్తారో తెలుసుకుందాం. ఇంజనీర్స్ అందరికీ కూడా సముద్రం పైన బ్రిడ్జిలను నిర్మించడానికన్నా ఆ సముద్రంలో ఉండే నీళ్లను బయటికి తవ్వడం చాలా కష్టమైన పనిగా ఉంటుంది. మనమందరం కూడా ఈ బ్రిడ్జిల పై నుంచి ప్రతిరోజు వెళ్తూనే ఉంటాం. కానీ మనలో ఎవ్వరికీ కూడా ఈ బ్రిడ్జ్ యొక్క కన్స్ట్రక్షన్ వెనకాల ఉన్న మాస్టర్ పీస్ గురించి, మాస్టర్ ప్లాన్స్ గురించి, అసలు బ్రిడ్జిలను సముద్రం పైన ఎలా నిర్మిస్తారు అని ఆలోచన కూడా రాదు. ఎలా నిర్మిస్తారో తెలుసుకోవాలనే ఆలోచన కూడా ఉండదు. పెద్ద పెద్ద బిల్డింగ్స్ని నిర్మించడం కన్నా పెద్ద పెద్ద బ్రిడ్జెస్ని నిర్మించడం చాలా కష్టమైన పనిగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ బిల్డింగ్ని నిర్మించేటప్పుడు ఆ బిల్డింగ్ యొక్క లోడ్ అనేది స్టేబుల్గా ఉంటుంది, అలాగే ఉంటుంది. అదే మనం బ్రిడ్జెస్ విషయానికి వస్తే, బ్రిడ్జెస్ పైన పడే లోడ్ గురించి చూసుకుంటే ఆ లోడ్ అనేది ఎప్పుడు కూడా ఒకేలా ఉండదు. ఎందుకంటే బ్రిడ్జిల పైన ఎప్పుడు కొన్ని లక్షల టన్నుల వెహికల్స్ అనేవి వెళ్తూ ఉంటాయి. కార్స్, బైక్స్, లారీస్, ఇలా పెద్ద పెద్ద లోడ్స్ అనేవి ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి వెళ్తూనే ఉంటాయి. అప్పుడు లోడ్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది, ఒక్క దగ్గరనే ఉండదన్నమాట. అందుకే బిల్డింగ్స్ని నిర్మించడం కన్నా బ్రిడ్జిలను నిర్మించడం చాలా కష్టమైన పనిగా ఉంటుంది. మొత్తం ప్రపంచంలో ఎలా అయితే బిల్డింగ్స్ యొక్క నిర్మాణాలు పెరుగుతూ పోతాయో, వాటితో పాటు బ్రిడ్జెస్ అలాగే ఫ్లైఓవర్స్ యొక్క ఇంపార్టెన్స్ కూడా పెరుగుతూ వెళ్తుంది. కానీ ఈ బ్రిడ్జెస్ యొక్క కన్స్ట్రక్షన్ పని అనేది, ఈ బ్రిడ్జెస్ని నిర్మించే పని అనేది ఎప్పుడు ఎక్కువగా కష్టంగా ఉంటుంది అంటే, ఈ బ్రిడ్జెస్ని భూమిపైన కాకుండా సముద్రం పైన నిర్మించినప్పుడు ఆ నిర్మించాల్సిన పని చాలా కష్టంగా ఉంటుంది. భూమిపైన బ్రిడ్జిలను నిర్మించేటప్పుడు ఆ బ్రిడ్జిలను నిర్మించే వర్కర్స్కి ఏవైతే అడ్డంకులు, కష్టాలు వస్తాయో వాటికన్నా 10 రెట్ల ఎక్కువ అడ్డంకులు అలాగే ఎక్కువ కష్టాలనేవి సముద్రం పైన లేదా నీళ్లపైన బ్రిడ్జిలను నిర్మించేటప్పుడు వస్తాయి. సముద్రం పైన బ్రిడ్జిలను నిర్మించే సమయంలో ప్రతి ఒక్క మీటర్, ఒక్కొక్క ఇంచుని కూడా క్యాల్కులేట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ 1 మిల్లీమీటర్ తేడా వచ్చినా కొన్ని కోట్ల రూపాయల నష్టం వస్తుంది. చాలామంది ప్రాణాలు కోల్పోయే అవకాశాలు వస్తాయి. ఏదైనా ఇల్లు కన్స్ట్రక్షన్స్ చేసేటప్పుడు కానీ, బిల్డింగ్స్ని కన్స్ట్రక్షన్స్ చేసేటప్పుడు కానీ, బ్రిడ్జెస్ యొక్క కన్స్ట్రక్షన్స్ చేసేటప్పుడు కానీ వీటన్నిటిలో ఒకే ఒక పని సమానంగా ఉంటుంది, ఒక పని సేమ్ ఉంటుంది. ఫౌండేషన్ని నిర్మించడం. ఫౌండేషన్ లేకుండా ఏ స్ట్రక్చర్ని కూడా మనం నిర్మించలేము. ఏది నిర్మించాలన్నా ఫౌండేషన్ ఖచ్చితంగా కావాలి. అలాగే సముద్రం పైన బ్రిడ్జెస్ని నిర్మించేటప్పుడు కూడా ఈ ఫౌండేషన్ని వేసే నిర్మిస్తారు. మరి నీళ్ళల్లో ఫౌండేషన్ని ఎలా వేస్తారు? 1000 అడుగుల లోతులో ఉన్న నీటిలో ఫౌండేషన్ ఎలా వేస్తారు? సముద్రం లోపల వేసిన ఫౌండేషన్ అనేది అంత బలంగా ఎలా ఉంటుంది? ఇలాంటి విషయాలన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సముద్రంలో కన్స్ట్రక్షన్ పనులు చేయడానికి ఇంజనీర్స్ చేసే మొట్టమొదటి పని, ఫస్ట్ పని ఏంటంటే ఆ నీళ్ళ లోతు ఎంతవరకు ఉందో తెలుసుకోవాలి. దాంతోపాటు నీళ్ళ కింద, ఆ సముద్రం కింద ఏదైతే భూమి ఉంటుందో ఆ భూమి గురించి ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసుకోవాలి. ఆ నీళ్ళ కింద భూమి అనేది సాఫ్ట్గా ఉందా లేదా రఫ్గా ఉందా తెలుసుకోవడానికి ప్రొఫెషనల్ స్కూబా డ్రైవర్స్ని సముద్రం అంచు వరకు, సముద్రం బాటమ్ వరకు పంపిస్తారు. ఆ స్కూబా డ్రైవర్స్ అక్కడి వరకు వెళ్ళి ఆ భూమి యొక్క ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసుకుంటారు. ఒకవేళ అక్కడ నీళ్ళు అనేవి తక్కువగా ఉంటే ఆ ఫౌండేషన్ యొక్క కన్స్ట్రక్షన్ పని అనేది కొంచెం సులభంగా జరుగుతుంది. కానీ ఒకవేళ నీళ్ళు అనేవి ఎక్కువ లోతు వరకు ఉంటే కన్స్ట్రక్షన్ పని చాలా కష్టంగా ఉంటుంది. దాంతోపాటు వర్కర్స్ ప్రాణాలు కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. అంతేకాకుండా కన్స్ట్రక్షన్ యొక్క కాస్ట్ కూడా, ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. అక్కడ ఫౌండేషన్ని నిర్మించడానికి పడే కష్టం కూడా 10 రెట్లు ఎక్కువ పెరుగుతుంది. అక్కడ ఆ భూమి యొక్క ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసుకున్న తర్వాత, ఆ భూమి గురించి తెలుసుకున్న తర్వాత ఏం చేస్తారంటే అక్కడ ఫౌండేషన్ వేసి స్ట్రక్చర్ని నిర్మిస్తారు. అక్కడ ఫౌండేషన్ని వేస్తారన్నమాట. అక్కడ ఫౌండేషన్ని వేయాలంటే నీళ్లను ముందు బయటికి తవ్వాలి. మరి అంత లోతుగా ఉన్న నీళ్లను బయటికి ఎలా తవ్వుతారని ఆలోచిస్తున్నారా? అంత లోతులో ఉన్న నీళ్లను బయటికి తీయడానికి ఇంజనీర్లు 3 మెథడ్లను కనుక్కున్నారు. అన్నిటికన్నా ఫస్ట్ మెథడ్, ఇది పురాతనమైన మెథడ్ అన్నమాట. ఆ మెథడ్ పేరు కాఫర్ డ్యామ్ మెథడ్. ఈ మెథడ్ ఎలా ఉంటుందంటే, ఎక్కడైతే ఏదైతే ప్లేస్లో కన్స్ట్రక్షన్ చేయాల్సి ఉంటుందో, ఏ ప్లేస్లో అయితే ఫౌండేషన్ని వేయాల్సి ఉంటుందో ఆ ప్లేస్లో 4 వైపులా చాలా మట్టిని గుమ్మరిస్తారన్నమాట. ఆ మట్టిని ఎంతలా నింపుతారంటే
సముద్రంలో ఉన్న నీళ్ళ లోతు కన్నా ఆ మట్టి లోతే ఎక్కువ అవుతుంది. ఆ సముద్రంలో ఉన్న నీళ్ళ లెవెల్ కన్నా ఆ మట్టి యొక్క లెవెలే సముద్రం కన్నా ఎక్కువ ఉంటుంది. అంత ఎక్కువ మట్టిని గుమ్మరిస్తారు. ఇలా మట్టిని గుమ్మరిస్తూ చుట్టుపక్కల నీళ్ళల్లో ఒక డ్యామ్ లాగా తయారు చేస్తారన్నమాట. దాంతో నీళ్ళల్లో ఫౌండేషన్ వేసే ప్లేస్లో 4 వైపులా 4 సైడ్స్ మొత్తం మట్టితో బ్లాక్ అయిపోతుంది. అప్పుడు మధ్యలో నుండి నీళ్ళని తవ్వుతారన్నమాట. అక్కడ ఉన్న నీళ్లను బయటికి తీస్తారన్నమాట. నీళ్ళని తవ్వి అక్కడ కన్స్ట్రక్షన్ పనులను మొదలు పెడతారు. కానీ ఆ పని చేయడం అంత సులభంగా ఉండదు. ఒక్కొక్కసారి ఆ 4 వైపుల్లో వేసిన మట్టి అనేది నీళ్ళ యొక్క ప్రెజర్ వల్ల తయారు చేసిన డ్యామ్ని బద్దలగొట్టి కన్స్ట్రక్షన్ సైట్లోకి వచ్చేయచ్చు. దానివల్ల అక్కడ పనిచేసే వర్కర్స్ యొక్క ప్రాణాలకు ప్రమాదం ఉండే అవకాశం ఉంటుంది. అందుకే ఇలాంటి ప్రాబ్లమ్స్ నుండి బయటపడడానికి కాఫర్ డ్యామ్ని మట్టితో కాకుండా షీట్ పైల్స్తో తయారు చేయడం స్టార్ట్ చేశారు. ఇలా 4 వైపులు మట్టిని గుమ్మరించకుండా షీట్ పైల్స్ని ఒక్కొక్కటిగా 4 వైపుల్లో నీళ్ళ లోతులో దింపడం మొదలుపెట్టారు. దాంతో ఒక మంచి ప్లేస్ అనేది తయారవుతుంది. అక్కడ కన్స్ట్రక్షన్ పని అయిపోతుంది. ఆ కన్స్ట్రక్షన్ పని అయిపోయాక కాఫర్ డ్యామ్ని తీసేస్తారు. అంటే ఆ షీట్ పైల్స్ని తీసేస్తారన్నమాట. ఇలా అక్కడ ఫౌండేషన్ని నిర్మిస్తారు. సెకండ్ మెథడ్ వచ్చేసి కైసాన్స్ మెథడ్. ఈ మెథడ్లో ముందుగా ఫౌండేషన్ని భూమిపైనే నిర్మిస్తారన్నమాట. దాని తర్వాత ఆ ఫౌండేషన్ని ఒక షిప్లోకి ఎక్కించి ఆ షిప్ ద్వారా ఆ ఫౌండేషన్ని ఆ సముద్రం వరకు తీసుకెళ్తారన్నమాట. ఆ ఫౌండేషన్ని సముద్రంలో ఎక్కడ ఇన్స్టాల్ చేయాలో అక్కడి వరకు తీసుకెళ్తారు. కానీ ఇక్కడ ఈ ఫౌండేషన్ని కరెక్ట్గా నీళ్ళల్లో వేయడం ఒక పెద్ద టాస్క్గా ఉంటుంది. ఎందుకంటే ఈ ఫౌండేషన్ అనేది ఒక బాక్స్ లాగా ఉంటుందన్నమాట. కింద నుండి మొత్తం క్లోజ్ అయిపోయి ఉంటుంది, పైన నుండి మొత్తం ఓపెన్గా ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఈ పడవ ఎలా అయితే నీళ్ళల్లో తేలుతుందో అలాగే ఆ బాక్స్ కూడా, ఆ ఫౌండేషన్ కూడా నీళ్ళపైనే తేలుతుందన్నమాట, లోపల వరకు వెళ్ళదు. ఒకవేళ ఆ సముద్రం అనేది చాలా లోతుగా ఉంటే, అక్కడ నీళ్ళు అనేవి చాలా లోతు వరకు ఉంటే ఇంజనీర్లు ఏం చేస్తారంటే ఆ షిప్ల సహాయంతో పెద్ద పెద్ద రాళ్లను నీళ్ళల్లో వేస్తారన్నమాట. ఆ నీళ్ళ యొక్క అంచు వరకు ఆ రాళ్లను వేస్తారు. రాళ్లతో ఆ నీళ్లను నింపుతారన్నమాట. ఇలా పెద్ద పెద్ద రాళ్లతో సముద్రంలో ఒక గుంటని తయారు చేస్తారు. దాని తర్వాత ఆ షిప్లో ఉన్న ఆ ఫౌండేషన్ని ఆ గుంట పైన పెడతారు. పెట్టిన తర్వాత ఫౌండేషన్ పైన ఏదైతే గ్యాప్ ఉంటుందో, ఏదైతే ఓపెన్ ప్లేస్ ఉంటుందో వాటన్నిటిలో కూడా పైనుండి కాంక్రీట్ని నింపుతారు. దాంతో ఆ ఫౌండేషన్ అనేది చాలా ఎక్కువ బరువుగా అయిపోతుంది. ఇలా మెల్లమెల్లగా రాళ్లతో పాటు ఈ ఫౌండేషన్ని నీళ్ళ లోపలికి తీసుకెళ్తారన్నమాట. మరి ఒకవేళ ఈ నీళ్ళ ప్రెజర్ అనేది ఈ రాళ్ల కన్నా ఎక్కువ బలంగా ఉంటే అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు ఈ ఫౌండేషన్ని తయారు చేయడానికి 3వ మెథడ్ని వాడతారు. ఆ మెథడ్ పేరే బ్యాటర్డ్ పైల్స్. ఈ మెథడ్ ఎలా ఉంటుందంటే ఈ మెథడ్లో పెద్ద పెద్ద పైపులని షిప్లలో తీసుకెళ్ళి ఆ కన్స్ట్రక్షన్ ప్లేస్ ఏదైతే ఉంటుందో అక్కడికి షిప్స్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ఇక్కడ ప్లాన్ ఎలా ఉంటుందంటే ముందు ఈ పైప్స్ని నీళ్ళలో ఉన్న భూమిలోకి దించాలి. నీళ్ళ లోపల ఉన్న భూమి అంచులో వరకు దించేయాలన్నమాట. మరి ఈ పైప్స్ని దించడం అంత సులభమేం కాదు, చాలా కష్టమైన పనిగా ఉంటుంది. ఎందుకంటే ఈ పైప్స్ అనేవి చాలా బరువుగా ఉంటాయి. ఎందుకంటే ఈ పైప్స్ అనేవి 1000 టన్నుల వరకు బరువు ఉంటాయి. ఇంత బరువైన పైప్స్ని సముద్రం లోపల వరకు ఎలా తీసుకెళ్తారు? అందుకోసమే ఈ పైప్స్ని సముద్రం లోపలికి తీసుకెళ్ళడానికి షిప్లలో పెద్ద పెద్ద హ్యామర్లని కూడా తీసుకెళ్తారు. ఈ పైప్స్ని ఇన్స్టాల్ చేసేటప్పుడు ఆ సముద్రంలో ఫౌండేషన్ వేసే ప్లేస్ ఏదైతే ఉంటుందో అక్కడ పైప్స్ని దింపేటప్పుడు ఆ పైప్స్ని పెద్ద పెద్ద హ్యామర్లతో కొడతారన్నమాట పైనుంచి. ఆ పైప్స్ అనేవి భూమి లోపల వరకు, సముద్రంలో ఉన్న భూమి అంచు వరకు, లోపలి వరకు దిగేలా హ్యామర్లతో కొడతారు. ఈ పైప్స్ని సముద్రంలో దించడానికి పెద్ద పెద్ద క్రేన్స్ని కూడా వాడతారన్నమాట. షిప్స్తో పాటు క్రేన్స్ని కూడా తీసుకెళ్తారు. ఇలా సముద్రంలో ఫౌండేషన్ని నిర్మిస్తారన్నమాట. ఫౌండేషన్ని నిర్మించిన తర్వాత ఈ ఫౌండేషన్ పైన సముద్రం మధ్యలో బ్రిడ్జెస్ని నిర్మిస్తారు. కానీ ఈ బ్రిడ్జెస్ని నిర్మించడం అనేది నేను చెప్పినంత మీరు విన్నంత సులభంగా ఉండదు. ఈ సముద్రం పైన బ్రిడ్జులను నిర్మించడం అంటే చాలా సంవత్సరాలు టైం పడుతుంది, చాలా డబ్బులు ఖర్చు అవుతాయి, చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితులు వస్తాయి. ఇలా బ్రిడ్జులను నిర్మించేటప్పుడు ముందు ఫౌండేషన్ని వేసి తర్వాత బ్రిడ్జెస్ని నిర్మిస్తారన్నమాట. ఇది వచ్చేసి ఇవాల్టి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అలానే ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.